కాళేశ్వరం మొత్తం డీకోడింగ్ జరిగిపోయింది. పీసీ ఘోష్ పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా తేల్చేశారు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు, ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టేయడం, కేబినెట్ అప్రూవల్స్ తీసుకోకపోవడం, వ్యక్తుల నిర్ణయాల ఆధారంగా పనులు చేయించడం ఒక్కటేమిటి, కథలుగా కాళేశ్వరం గురించి రచ్చ జరుగుతోంది. అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టడం, దానిపై గరంగరంగా చర్చ జరగడం, సిబిఐ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. మరి వాట్ నెక్స్ట్? అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా 8 మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చి అబద్ధాలు. मैं एक चीज पूछना चाहता हूँ, हरीश राव जी ने पूछा असेंबली में, एनडीएसए जब एसएलबीसी का टनल कोलैप्स हो जाता है, 8 लोग मर जाते हैं, कोई एनडीएसए नहीं आता. రైట్, కాళేశ్వరం కట్టారు, కూలింది. దీనిపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిగింది, ముగిసింది, రిపోర్టు వచ్చింది, అసెంబ్లీలో పెట్టేశారు. గరంగా చర్చ జరిగింది. ఏకపక్ష నిర్ణయాలే అని ప్రభుత్వం అన్నది. ఇది చెత్త రిపోర్ట్ అని బీఆర్ఎస్ వాదించింది. ఇద్దరి గేమ్ అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఫైనల్ గా రేవంత్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. సీన్ కట్ చేస్తే ఓవర్ టు ఢిల్లీ. ఇది ఆదివారం గరం అసెంబ్లీ ఎపిసోడ్. జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు తేల్చిన విషయాల ఆధారంగా సిబిఐ విచారణ చేయడం ఖాయమైంది. తమ ఒత్తిడితోనే సిబిఐ ఎంక్వైరీకి వేశారని బీజేపీ అంటే, నిన్నటిదాకా సిబిఐని విమర్శించి ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీకి ఎలా ఆదేశిస్తారని బీఆర్ఎస్ అంటోంది. కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే కుట్రగా చెబుతోంది. కుట్రలు అంటూనే ఎదుర్కొంటామంటున్నారు. ఇది ప్రెజెంట్ సీన్. కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే కూలింది. కాళేశ్వరంలో గుండెకాయ మాదిరిగా చెప్పే మేడిగడ్డ 7వ బ్లాక్ లో పిల్లర్లు కృంగడంతో కేసీఆర్ ప్రతిష్ట మొదటికే మస్కబారింది. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. అప్పటిదాకా కాళేశ్వరం మాహా ఓహో అనుకుంటూ వచ్చిన గులాబీ లీడర్లంతా కూలిన తర్వాత అంతా గప్చుప్పైపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ను నియమించడం, 650 పేజీలతో ఆ కమిషన్ రిపోర్టు ఇవ్వడం జరిగిపోయాయి. బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని, అదే విధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కల కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో 18 ఏళ్ళు పైబడి 35 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు 65% జనాభా ఉన్నారు. గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాల మీద $1 ట్రిలియన్ ఎకానమీకి రాదా అధ్యక్ష? ఒక్కసారి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో ఏముందో చూద్దాం. ఏడాదిలోనే బ్యారేజీలు కట్టడంతో మొత్తం కథ మారిపోయిందన్నది రిపోర్ట్. ఎందుకంటే అంత తక్కువ టైంలో బ్యారేజీల క్వాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఈఎన్సీ ఏజెన్సీల మధ్య నిర్వహించే మేనేజ్మెంట్ మీటింగ్స్ రికార్డులు కూడా అందుబాటులో లేవని, అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను కాదని, మేడిగడ్డకు లొకేషన్ మార్చారని, ప్లానింగ్, నిర్మాణం, ఆపరేషన్ల వరకు అడుగడుగునా కేసీఆర్ ప్రమేయం ఉందని, ప్రభుత్వ నిర్ణయాల కన్నా రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపించిందని, కేబినెట్ ఆమోదాలే లేవని, అధికారులు అడుగడుగునా విధుల్లో నిర్లక్ష్యం వహించారని తేల్చేసింది. సో ఓవరాల్ గా జస్టిస్ పీసీ ఘోష్ అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా కథ మొత్తం రాబట్టింది. విచారణలో ఒకరిపై మరొకరు చెప్పుకోవడం, తమకు సంబంధం లేదంటే తమకు సంబంధం లేదని తప్పించుకునేలా జవాబులు ఇవ్వడాన్ని గుర్తించింది. రైట్, పీసీ ఘోష్ కమిషన్ పని ముగించింది. ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆపాలని కేసీఆర్ కోర్టుకు వెళ్లినా వర్కౌట్ కాలేదు.
ఫైనల్ గా అసెంబ్లీలో పెట్టడం, వాడి వేడిగా చర్చ జరగడం ఇవన్నీ జరిగిపోయాయి. ఫైనల్ గా ఎవరూ ఊహించిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో అసలైన వారిపై చర్యలు తీసుకునేలా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే కాళేశ్వరం కుంగుబాటు చాలా సీరియస్ ఇష్యూ కావడంతో రాజకీయ ప్రేరేపితం అన్నట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో సిబిసిఐడి, సిట్, ఏసీబీ ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏజెన్సీలతో విచారణ జరిపించకుండా సిబిఐకి అప్పగించడం కీలకంగా మారింది. నిజానికి కాళేశ్వరం కూలడంపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ పదే పదే కామెంట్లు చేసింది. తప్పు చేసిన వారిని జైళ్లలో పెట్టాలంది. దీంతో రేవంత్ ప్రభుత్వం సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంతి బీజేపీ కోర్టులో పడినట్లయింది. పైగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీకి కాంగ్రెస్ సర్కార్ ఓకే చెప్పింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సో అసలు గేమ్ ఇప్పుడే షురూ కాబోతోంది. కాళేశ్వరం ఫైల్స్ కథ ఢిల్లీకి చేరింది. ఇప్పుడు సిబిఐ ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. అయితే ఇక్కడే అసలైన పొలిటికల్ గేమ్ షురూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు నిన్నటిదాకా సిబిఐని విమర్శించి అదే సమయంలో సిబిఐ ఎంక్వైరీ ఏంటని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేయడం కోసమే సిబిఐ ఎంక్వైరీ వేశారంటున్నారు. దానికి దీనికి లింక్ ఏంటని కాంగ్రెస్ అంటోంది. మరోవైపు రేవంత్, బండి సంజయ్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సో తెలంగాణలో కాళేశ్వరం చుట్టూ తీర్మార్ పాలిటిక్స్ ఖాయమేనా? సిబిఐ ఎంట్రీ ఇచ్చాక 2020లో నమోదైన కేసే ఈ దర్యాప్తులో కీ రోల్ పోషిస్తుందంటున్నారు. రైట్. కాళేశ్వరం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసేది చేసింది. ఇక కథ మొత్తం సిబిఐ చేతిలో పెట్టబోతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో దర్యాప్తు ఎలా జరుగుతుంది, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయా, ఇలాంటివన్నీ కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన పని ముగించింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రకారం దర్యాప్తు చేసి ఎవరి పాత్ర ఎంతో సాక్ష్యాధారంగా నిరూపించాల్సిన బాధ్యత సిబిఐపై ఉంటుంది. అది ఎన్నాళ్ల పాటు జరుగుతుంది, ఎలా జరుగుతుందన్న విషయాలపై ఉత్కంఠ పెరుగుతోంది. నిజానికి ఈ కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడానికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, డిపిఆర్ సహా కీలక అంశాల్లో వ్యాప్కో సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం కూడా ఉంది. సో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు ఉండడంతోనే ఈ కేసును సిబిఐకి అప్పగించామన్నారు. దీంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అలాగే ఘోష్ కమిషన్ రిపోర్టులు మరింత లోతైన దర్యాప్తు అవసరమని సూచించాయి. అందుకే మ్యాటర్ సిబిఐ చేతికి చేరిందంటున్నారు. తెలంగాణలో 2022లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీకి సంబంధించి సాధారణ సమ్మతిని రద్దు చేసింది. ప్రతి కేసుకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్న రూల్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం కేసు విషయంలో ఆ కన్సెంట్ తొలగించింది. సో ఫస్ట్ ఈ కాళేశ్వరం కేసును సిబిఐ టేకప్ చేసే ముందు కేంద్ర హోంశాఖ నుంచి ఫార్మాలిటీగా అనుమతి తీసుకుంటుంది. ఆ తరువాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తుంది. దీంతో దర్యాప్తు అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ ఎఫ్ఐఆర్లు, ఆరోపణలు, నిందితులు, సంబంధిత చట్టాలన్నీ మెన్షన్ చేస్తారు. కాళేశ్వరం కేసులో ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా నిర్లక్ష్యం, ఆర్థిక అవకతవకలు, ఫ్యాక్ట్స్ దాచడం వంటి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవటం ఖాయమే. ఇందుకోసం సిబిఐ ఒక ప్రత్యేక బృందాన్ని నియమిస్తుంది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ లేదా సిబిఐ ఎస్పీ నేతృత్వంలో ఉంటుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను సేకరిస్తుంది. 2020లో మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఇంజనీర్ బ్యారేజ్ నష్టం గురించి రిపోర్ట్ చేశారంటున్నారు. ఇది సిబిఐ దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. సిబిఐ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహిస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తుంది. విచారణ పూర్తవటానికి ఎంత టైం పడుతుందన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ప్రజల డబ్బును దోచుకున్న వారిని శిక్షించాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇదంతా కాళేశ్వరంపై కుట్రే అంటున్నారు కేటీఆర్. సిబిఐకి కాళేశ్వరం అప్పచెప్పటం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయటమే అన్న వాదన వినిపిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగమే అంటున్నారు. ఏ ఏజెన్సీకి కేసిచ్చినా భయపడేది లేదంటూనే సిబిఐపై వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చారంటున్నారు.
అటు ఫామ్ హౌస్ లో సిబిఐ కేసు విషయంపై కేసీఆర్, కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇది ఘోష్ రిపోర్టు కాదు, ట్రాష్ రిపోర్ట్ అంటూ కౌంటర్ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్. అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఆ రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో, ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా, కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ, దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం కొనసాగుతుంది. రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని, ఎందుకంటే ఇది ఒక కుట్ర, కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర, తెలంగాణను దేశవ్యాప్తంగా బదనాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు. నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేలుతుంది. ఇవాళ నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం, ఏదో ఒక చిన్న చిల్లరమల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. తమ ఒత్తిడితోనే కేసును సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని బీజేపీ నేతలు అంటున్నారు. 2 రోజులు ఆ సమావేశంలో తేల్చిందేమిటి అంటే మసిబూసి మారడికాయ చేసి కొండను తవ్వి ఏలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. రిపోర్టు చెత్తబుట్టలో వేసినప్పుడు భయపడాల్సిన పనేంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇక బంతి బీజేపీ కోర్టులో ఉందంటున్నారు. తెల్లవారితే ట్వీట్లు పెట్టే బండి సంజయ్ త్వరగా విచారణ జరిపించాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదన్నారు. డెఫినెట్ గా నేషనల్ ఇష్యూస్ రిలేటెడ్ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నిజంగానే సిబిఐ అనేది అంటే ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మంతనాలు చేస్తుంది కాబట్టి కాళేశ్వరం గురించి కానీ ఇంకా వేరే అన్ని విషయాల గురించి కానీ స్కామ్ల గురించి కేవలం ఎంక్వైరీ చేయకుండా సమయం వేస్ట్ చేస్తున్న విషయాన్ని బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మనం సిబిఐకి ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్గా దీని మీద ఏం చేస్తారనేది వాళ్ళు నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిట్, ఏసీబీ, సిఐడికి ఇస్తే కక్ష సాధింపు చర్యలు అనే అవకాశాన్ని ఇవ్వకుండా సిబిఐకి కేసు అప్పగించామంటున్నారు విప్ ఆది శ్రీనివాస్. గతంలో కాళేశ్వరం అవినీతికి సంబంధించి సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతలు చాలా సార్లు డిమాండ్ చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అమిత్ షా, నడ్డా చాలా సార్లు కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పారని, అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసమే సిబిఐకి అప్పగించామంటున్నారు. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అంశం అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారానే వారిపై తగు చర్యలు తీసుకున్న ఆలోచన మాకు ఉండుంటే, ఇక్కడ మాకు సంస్థలు ఉన్నాయి, సిట్ ఉంది, సిఐడి ఉంది. రాజకీయ కక్ష సాధింపుతోనే మాకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుందని చెప్పని వాళ్ళని అనడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా, ఆ స్కోప్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి సిబిఐకి అప్పయ్యపడి జరిగింది. అంటే ఎంత గొప్ప మనసు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రజలు ఆలోచిస్తున్న వేళ కక్ష సాధింపు అనేది లేదు. మాకు కక్ష సాధింపు అనేది ఉంటే ఇప్పటికెప్పుడు వాళ్ళు లోపల పడేస్తుండే, అనేక తప్పులు చేసినట్టు ఉన్నది. సో గేమ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. సిబిఐ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాక సీన్లు చాలా మారిపోనున్నాయి.